వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో ఈరోజు మనం గతంలో జరిగినటువంటి కొన్ని ప్రీవియస్ ప్రశ్నలు తీసుకొని వాటి ఏ విధంగా అడగడం జరిగింది, మరి ఏ విధంగా అవగాహన చేసుకొని విశ్లేషణాత్మకంగా వాటి యొక్క సమాధానం రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా అనేకమైన క్వశ్చన్లు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రైట్. సో ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మన మొదటి ప్రశ్న, ఆర్థిక మాంద్యం ఫలితం కింది వాటిలో, అంటే జనరల్గా గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ ఉన్నప్పుడు ఏం రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగిందండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ధరలు, సెకండ్ ఆప్షన్ డిమాండ్ తగ్గుదల ధరలు పడిపోవడం, థర్డ్ ఆప్షన్ సి ఎక్కువ డిమాండ్ తక్కువ ధరలు, డి ఆప్షన్ డిమాండ్ తగ్గడము ధరలు పెరగడం. అంటే సాధారణంగా మనం ద్రవ్యోల్బణ కాలము, ప్రతి ద్రవ్యోల్బణ కాలము, ఆర్థిక మాంద్యం, అంటే ద్రవ్యోల్బణం అనే చాప్టర్లో మనకు ఈ మూడు అంశాలు చెప్పుకోవడం జరుగుతుంది. మరి గ్రేట్ డిప్రెషన్ పీరియడ్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం చూజ్ చేసుకోవాలి. దాని బేస్లో క్వశ్చన్ అడగడం జరిగింది. మరి కింది వాటిలో ఆర్బీఐ అనుసంధానంగా గ్రామీణ అభివృద్ధికి రుణ సౌకర్యం అందించు సంస్థ ఏది అన్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకు, అంటే ఆర్బీఐ అనుసంధానంగా ఒక సంస్థ నెలకొల్పి దాని ద్వారా మనకి ఏం చేస్తుందంటే గ్రామీణాభివృద్ధి కోసం తోడ్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి అలా తోడ్పడేటువంటి, అలా సహకరించేటువంటి అలాంటి బ్యాంక్ ఏది, ఇక్కడ మనకు అలాంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఏది అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఇస్ ద నాబార్డ్, సెకండ్ వన్ ఇస్ ద ఐడిబిఐ, థర్డ్ వన్ ఇస్ ద ఐసిఐసిఐ, సో ఫోర్త్ వన్ ఇస్ ద ఐబిపిఎస్ అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మనకు దీని ఆన్సర్ తెలుసు. రైట్. ఇక కొంతమేర మనకు క్వశ్చన్ థర్డ్ చూస్తే, కార్మికుల అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు వారు సరైన సంరక్షణ పొందవచ్చు మరియు ఆరోగ్య కాలానికి జీతం పొందవచ్చు. ఇది కింది కార్మికుల హక్కు కిందికి వస్తుంది. అంటే జనరల్గా కార్మికులు అనేవాళ్ళు ఏదైనా ఇల్నెస్ అయినప్పుడు లేదా అన్హెల్తీగా ఉన్నప్పుడు, సో అలాంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటుంది, అంటే ఎంప్లాయీ సంబంధించిన రైట్స్ ఏముంటాయి, దాన్ని మనం ఏమంటాం అని చెప్పేసి క్రమంలో దీన్ని అడగడం జరిగింది. మరి అది ఉద్యోగ భద్రతన, సో అంటే జనరల్గా ఎంప్లాయీ సెక్యూరిటీ, ఆదాయ భద్రతన, ఇన్కమ్ సెక్యూరిటీయా, అంటే ఉత్పాదక మరియు సురక్షితమైన ఉపాధి, అంటే సాధారణంగా మనకు ఉత్పత్తి ప్రొడక్షన్ సంబంధించింది, మరి అదేవిధంగా సెక్యూర్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పని భద్రత, వర్క్ సెక్యూరా అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. ఇది కొంత డిఫికల్ట్ అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ది మనం గమనించినట్టయితే ఒకసారి చూడండి. ఈ ఫోర్త్ది, వెహర్ ఆదాయము డిస్పోజబుల్ ఇన్కమ్ కింది వాటిలో ఏ విధంగా పరిగణిస్తారు. వెహర్ ఆదాయము డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయమంటుంది ఇక్కడ మనకు. వినియోగము పొదుపు, సో కన్జంప్షన్ సేవింగ్, పొదుపు ఖర్చులు సేవింగ్ ఎక్స్పెండిచర్స్, ఆదాయము ప్లస్ వ్యక్తిగత పన్నులు. సో ఫస్ట్ మనకి ఏమన్నాడు, వినియోగం మైనస్ పొదుపు అన్నాడు. సెకండ్ వన్ ఏమన్నాడు, పొదుపు మైనస్ ఖర్చులు అన్నాడు. సి ఏమన్నాడు, ఆదాయం ప్లస్ వ్యక్తిగత పన్నులు, ఇన్కమ్ ప్లస్ సో మనకు పర్సనల్ ట్యాక్సెస్ అన్నాడు. డి ఏమన్నాడు, పొదుపు ప్లస్ వినియోగము, సేవింగ్ ప్లస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాలు అడిగింది మనకు. కాబట్టి నేషనల్ ఇన్కమ్లో దీనికి నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో మనం ఇక్కడ చెప్పుకుంటాం దీని గురించి. రైట్. తర్వాత సో మనకు ఫిఫ్త్ క్వశ్చన్ అడిగిందండి. సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా కొంచెం మనకు మనీ బేస్లో మనకు అడగడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్టయితే, ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉన్న నాణెములు మరియు కాగితపు ద్రవ్యను ఏమంటారు కింది వాటిలో. అంటే ఫేస్ వాల్యూ అండ్ ఇన్నర్ వాల్యూ అంటాం మనం. ఫేస్ వాల్యూ, ఇన్నర్ వాల్యూ అంటాం. మనీకి సంబంధించి చెప్పే క్రమంలో ఫేస్ వాల్యూ, ఇన్నర్ వాల్యూ అంటాం. అంటే ఏదైనా ఒక నోటు మనం తీసుకున్నప్పుడు లేదా ఏదైనా ఒక కాయిన్ తీసుకున్నప్పుడు మరి దాని యొక్క సో ఇన్నర్ వాల్యూ ఏముంది, ఫేస్ వాల్యూ ఏముంది. ఇది మనం కాయిన్ తీసుకున్నాం అనుకోండి, ఈ కాయిన్కి సంబంధించి ఇది ₹1 అంటున్నాం మనం, దీన్ని ఫేస్ వాల్యూ అంటాం. మరి ఇన్నర్ వాల్యూ అంటే మనం ఏమంటామంటే, సో లోహం విలువను ఇన్నర్ వాల్యూగా, అంతర్గత విలువగా చెప్పుకుంటాం. మరి అలాంటి దాన్ని ఇక్కడ మనకు ఎలాంటి ద్రవ్యంగా మనం చెప్పుకుంటాం అని అడిగిండు. సో రిప్రజెంటేటివ్ మనీ ప్రాతినిధ్య ద్రవ్యమా,
ఐచ్ఛిక ద్రవ్యం వాలంటరీ మనీయా, లేదా ప్రామాణిక ద్రవ్యం స్టాండర్డ్ మనీయా, లేదా క్రెడిట్ ద్రవ్యం క్రెడిట్ మనీయా అని చెప్పేసి అడగడం జరిగింది. ప్రాథమిక ద్రవ్యము, ఐచ్ఛిక ద్రవ్యము, ప్రామాణిక ద్రవ్యము, క్రెడిట్ ద్రవ్యం. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, చూడడానికి ఒకే విధంగా మనకు కనబడుతుంది. రైట్, దీని ఆన్సర్ మీరు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను నేను. తర్వాత ఇది చాలా ఈజీ, మనకు చాలా సందర్భాలు అడిగిండు. సో భౌతిక జీవన ప్రమాణ సూచి అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? సో పీక్యూఎల్ఐ అంటాం జనరల్గా మనం, పీక్యూఎల్ఐ. సో భౌతిక జీవన ప్రమాణ సూచి ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ను మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పేసి అడిగిండు. సో జేమ్స్ టోబిన్, మోరిస్ డి మోరిస్ అండ్ డబ్ల్యూజే బామోల్ అండ్ పాల్ షామల్సన్. ఈ నలుగురిట్లో ఎవరు అనేది మీరు గుర్తుపట్టండి. రైట్, సో ఇది కొంచెం మనకు ఈజీ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకు సెవెంత్ మనం గమనించినట్టయితే కింది వాటిలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను మౌలిక పరిశ్రమలు అంటారు. అవి ఏవి అంటే ఉత్పత్తి చేసే కర్మాగారాలను మౌలిక పరిశ్రమ అంటే మరో ఉత్పత్తి కోసం సహాయపడేటువంటి ఏవైతే ఉన్నాయో. సో ప్రొడక్షన్ ప్రాసెస్లో సపోర్ట్ ఫర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ సమ్ ఇండస్ట్రీస్, అది ఏమంటారు కింది వాటిలో ఉన్నాడు అంటే యంత్రాలు, మిషనరీస్, విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ, ఖనిజాలు, ముడిలోహాలు. సో జనరల్గా మనకు మినరల్స్ అని చెప్పుకోవచ్చు. లేదా ఫోర్త్ వన్ ఇస్ రవాణా సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అని చెప్పిండు. మరి ఆప్షన్ ఏమి ఇచ్చిండు? 1, 2 యంత్రాలు, విద్యుత్, 2, 3 విద్యుత్తు, ఖనిజాల, 2, 3, 4 సి ఆప్షన్ 2, 3, 4 యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాల, లేదా డి ఆప్షన్ ఏమి ఇచ్చిండు? 1, 2, 3, 4 అన్ని యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు మరియు రవాణా సౌకర్యాలు అన్ని కలిపితే మనకు మౌలిక పరిశ్రమలు అంటారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కొంత డిఫికల్ట్గా చెప్పుకోవచ్చు. సో ఇది కొంత మనకు పారిశ్రామిక రంగంలో చాలా ఉపయుక్తమైనటువంటి క్వశ్చన్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. 8th క్వశ్చన్ చూడండి, కింది వాటిలో మానవ పెట్టుబడిని గుర్తించండి అన్నాడు. అంటే జనరల్గా మానవుడు ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియ కోసం తయారు చేసేటువంటి దాన్ని మనం మానవ పెట్టుబడిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో జనరల్గా సూర్యరశ్మి మనకు సన్లైట్ ఇచ్చిండు, బి ఆప్షన్ వర్షపాతం రెయిన్ ఇచ్చిండు, సి ఆప్షన్ ఉష్ణోగ్రత మనకు టెంపరేచర్ ఇచ్చిండు, డి ఆప్షన్ రసాయనాలు కెమికల్స్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు దీని యొక్క ఆన్సరు. రైట్, సో చెప్తారని కోరుకుంటూ తర్వాత నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే 9thలో మనకి ఏమడిగిందంటే, సో 9thలో మనం గమనించినట్టయితే సో వస్తు ఉత్పత్తి చేసినప్పుడు ఉత్పత్తిదారుడు చెల్లించే పన్ను జనరల్గా ఇన్ ద ప్రొడక్షన్ టైం ద ప్రొడ్యూసర్ పే ద సమ్ ఆఫ్ ద ట్యాక్స్ టు గవర్నమెంట్. సో విచ్ ట్యాక్స్ దే పేడ్, మనం ఏ పన్నుని ఇక్కడ చెల్లిస్తారని అనుకున్నప్పుడు ఉత్పత్తి జరిగే క్రమంలో ఉత్పత్తిదారుడు ఎలాంటి పన్ను చెల్లిస్తారనే క్రమంలో ఒకటి ఎక్సైజ్ సుంకము, తర్వాత బి అమ్మకపు పన్ను, తర్వాత కొనుగోలు పన్ను, డి కస్టమ్ సుంకం. ఎక్సైజ్ టారిఫ్ అండ్ సేల్స్ ట్యాక్స్ అండ్ పర్చేజ్ ట్యాక్స్ అండ్ కస్టమ్ టారిఫ్. ఈ నాలుగిట్లో ఏది ఎక్సైజ్ సుంకమా, అమ్మకపు పన్న, కొనుగోలు పన్న, కస్టమ్ సుంకం అని గుర్తుపెట్టుకోండి. రైట్, సో అది ట్యాక్స్లకు సంబంధించిన అంశాల్లో వస్తుంది. ఇప్పుడు మాత్రం మనం జిఎస్టీలో కలిపి వేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ అది. కానీ జిఎస్టీ రాకపోతే మాత్రం ట్యాక్స్ ఉత్పత్తులపైన విధించేవారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ బేస్లో క్వశ్చన్ అడిగింది ఇక్కడ మనకు. రైట్, నెక్స్ట్ 10th క్వశ్చన్, భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్యమైన లక్ష్యం. సో పీడిఎస్ అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఆ ప్రజా పంపిణీ వ్యవస్థను ఎందుకు తీసుకురావడం జరిగింది, ఎందుకు ప్రభుత్వాలు మనకు ఈ ప్రజలకు ఈ పబ్లిక్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎందుకు ఆ పదార్థాలు అందిస్తున్నారు అనే దాని క్రమంలో మనకి ఇక్కడ విషయాన్ని చెప్పగలిగిందండి. ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్యమైన లక్ష్యం, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అడుగుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు, వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహం కోసమా. అంటే జనరల్గా మనకు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఏమో దాన్ని సెక్యూర్ ఇవ్వడానికి, లేదా తప్పనిసరి ఆహార పదార్థాల లభ్యతన, అంటే కంపల్సరీ ప్రజలకందరికీ కూడా సో సెక్యూర్గా ఏం చేయాలంటే వాళ్ళకి ఆహార పదార్థాలు ఫుడ్ ఐటమ్స్ అనేది ఇవ్వాలి, అవైలబిలిటీ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా. సి ఆప్షన్ వచ్చింది ఉచిత భోజనం అందించడమా, ఫ్రీ మీల్స్ అనేది కాన్సెప్టా, లేదా డిఎం అన్నాడు ఆహార పదార్థాల ధరలు క్రమబద్ధం చేయడమా, అంటే రెగ్యులేషన్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్సా
అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య లక్ష్యం. ఇది కూడా ఇంపార్టెంట్. మనకు వ్యవసాయ రంగంలో వస్తుంది, సో పేదరికంలో వస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చెప్పుకుంటాం మనం ఇక్కడ. కాబట్టి సో ఈ 10 క్వశ్చన్లకు మీకు సో ఆన్సర్లు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చండి. సో అంతకుముందు మీరు కామెంట్ చేస్తారని ఈ క్వశ్చన్లకు థ్యాంక్ యూ అనండా. మరియు యువర్ డాక్టర్ రాములు సుధోని, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో దాంతో పాటుగా మీకు అందరికీ కూడా ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్తో పాటుగా మనం కొలాబరేట్ అయి ఉన్నటువంటి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ కూడా, సో కటసీ బై వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. సో మీ అందరికీ ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్ తరఫున మరియు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ తరఫున ఇంకా అనేకమైన ప్రశ్నలు అందిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండా.